ఓ టీవీ ఛానల్ యాంకర్ పైన ఆశపడి కిడ్నాప్ చేసిన త్రిష అనే మహిళ కిడ్నాప్ కు పాల్పడింది. ప్రణవ్ అనే వ్యక్తి ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్లో యాంకర్ గా పనిచేస్తున్నాడు. మ్యాట్రిమోనీలో ప్రణవ్ ఫోటోలు చూసిన త్రిష అతని పైన మనసు పారేసుకుంది. అయితే పరిచయం పెంచుకోవడం కోసం మ్యాట్రిమోనీలో చైతన్యారెడ్డి పేరుతో నకిలీ ఐడిని అయితే క్రియేట్ చేసి ప్రణవ్ తో పరిచయం పెంచుకుంది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ చేస్తున్న త్రిష ఎలాగైనా అతన్ని సొంతం చేసుకోవాలని భావించింది. అయితే ఈ క్రమంలోనే అతనికి దగ్గరై కిడ్నాప్ కి అయితే పాల్పడింది. ఆమె చెర నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను అయితే ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు త్రిషను అరెస్టు చేశారు. అయితే కిడ్నాప్ కు సహకరించిన మరో 4 కోసం కూడా గాలిస్తున్నారు. రైట్గా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు ఏం జరిగింది? ఈ ప్రణవ్ ఎవరు? అసలు ఆ త్రిష ఎవరు? ఎందుకు ఈ విధంగా జరగాల్సి వచ్చింది? అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? ఎందుకంటే హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఇంత ఘటన జరిగింది. ఎందుకంటే ఒక టీవీ ఛానల్లో కూడా పార్ట్ టైం గా ఉద్యోగం చేస్తూ ప్రణవ్ అనే వ్యక్తి, ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పాటు ఒక ఛానల్లో కూడా పార్ట్ టైం గా యాంకర్ గా పనిచేస్తున్నాడు అని తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరిలో 11వ తారీఖు మాత్రం ఆ ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ అయిన ప్రణవ్, ఎందుకంటే త్రిష అనే యువతి తనని ఒక మ్యాట్రిమోనీ అనే దాంట్లో చూసి ప్రొఫైల్ ని చూసేసి, ఎందుకంటే కేటుగాళ్ళు తన ఈ మన ప్రణవ్ అనే వ్యక్తి మీద మాత్రం కేటుగాళ్ళు ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు. దాంట్లో పోస్ట్ చేస్తున్న కొన్ని విషయాలను తను చూసి త్రిష అనే వ్యక్తి, ఎవరైతే అమ్మాయి ఉందో త్రిష అనే అమ్మాయి, తన మీద తనని పెళ్లి చేసుకోవాలనే కక్షపూర్వకంగా తనని ఇష్టపడి ఒక పిచ్చి ప్రేమతో మాత్రం తనని ఫాలో అయ్యి తనతో ఒక సంబంధం ఏర్పడి, లేదు నీ ప్రణవ్ తో మాట్లాడుతూ ఒక ట్విట్టర్ లో ప్రణవ్ తో సంబంధాలు ఏర్పడి నీ పైన ఫేక్ అకౌంట్ క్రియేట్ అయ్యి ఉంది, నీ మీద నీ ఫోటోస్ ని యూజ్ చేస్తున్నారని తనతో అలా సంబంధాలు యూజ్ చేసుకుంటూ వీళ్ళిద్దరికి జరిగిన సంభాషణలో తనతో పరిచయం పెంచుకొని తను తిరిగే కార్లో, ప్రణవ్ తిరిగే కార్లో మాత్రం ఒక GPS ట్రాకర్ ని కూడా తను ప్రణవ్ కి ఏర్పడకుండా తన ట్రాకర్ ని పెట్టేసి, నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు అనుకుంటా, నువ్వు ఈ సమయంలో ఇక్కడ ఉంటున్నావు అంటూ తనకు ఫోన్లు చేసి బెదిరించి ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా ఈ త్రిషతో పాటు మరో 4 కూడా వ్యక్తులు ఉన్నారు. ఎప్పుడైతే 11వ తారీఖు రాత్రి పూట సమయంలో అర్ధరాత్రి మన అతన్ని కిడ్నాప్ చేసిన ఈ 4 వ్యక్తులు తీసుకెళ్లి త్రిష అనే ఆఫీస్, అంటే తను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఆఫీస్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది, ఆ ఆఫీస్ కి తీసుకెళ్లి నన్ను పెళ్లి చేసుకోవాలి, నాతో నన్ను మ్యారేజ్ చేసుకోవాలంటూ తనని ఇబ్బంది పెట్టి తనని ఇది చేస్తూ ప్రణవ్ అనే వ్యక్తి ఈ 4తో పాటు వాళ్ళ 4ని మరి త్రిషని తప్పుడు దారిలో పంపించేసి తను బయటికి వచ్చి ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించాడు. ఇదే అంశంలో ఉప్పల్ పోలీసులు కూడా, ఎందుకంటే పూర్తి వివరాలు తీసుకొని త్రిష అనే అమ్మాయి తనని ట్రాక్ చేసి తనతో ఇష్టంతోనే చేస్తున్నారని త్రిషని ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. మమతా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. భోగిరెడ్డి కృష్ణ అని ఒక ఈమె డిజిటల్ మార్కెటింగ్ చేస్తుంది హైటెక్ సిటీలో. ఆమె
2 years కింద ఆమె మ్యాట్రిమోనీలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆయన ప్రొఫైల్ మనకు ఎవరైతే కాంప్లైంట్ ఉన్నాడో ఈ ప్రణవ్ సిస్టా అని అతని ప్రొఫైల్ పెట్టుకున్నాడు. ఈయన కొంచెం గుడ్ లుకింగ్ పర్సన్, జెమినీ టీవీలో యాంకరింగ్ ఇట్లా చేస్తాడు. సో ఆయన అని అనుకున్నది. తర్వాత అతను కాదు అని చెప్పి ఆమెనే ఎవరైతే మన ఈ దీనిలో కిడ్నాపర్ ఎవరైతే ఉన్నదో మన తృష్ణ ఆమెనే ఇతనికి ప్రణవ్కు రీచ్ అయ్యి మీ యొక్క ప్రొఫైల్ ఎవరో యూజ్ చేస్తున్నారని చెప్పి అతనికి వాట్సాప్ ద్వారా రీచ్ అయ్యి ఆయనకి ఇంటిమేషన్ ఇస్తే ఆయన ఇమ్మీడియట్గా ప్రణవ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. నా ఫోటోను వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని చెప్పి. సో ఆ ఇష్యూ అంతటితో అయిపోయిన తదనంతరం కూడా ఆమె ఇతనికి రీచ్ అయ్యి ఈయనను ఫాలోఅప్ చేయడము, ఈయనతోటి స్టాకింగ్ అంటే ఫాలోఅప్ చేయడం, వెంబడబడడం చేసింది. అంతతో ఆగకుండా ఆమె ఈయన కార్లో ఒక GPS డివైస్ పెట్టి ఈయన మూమెంట్స్ అన్నీ తెలుసుకుంటూ ఈయన ఎక్కడ పోతున్నాడు ఏందని చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఇలా నువ్వు ఇక్కడున్నావు అని చెప్పి బెదిరియడం జరిగింది. అలాగే ఒకరోజు 11th February రాత్రి 1 గంటకు ఆయన డ్యూటీ నుండి తిరిగి వస్తుంటే ఆయనను హైర్ చేసిన గూన్స్ను పట్టుకొని కిడ్నాప్ చేసి ఆమె ఆఫీస్ తీసుకొని పోయి బెదిరియడం జరిగింది. దానిపై విచారణ చేసి ఇదంతా నిజమని తేలడంతో ఆమె పెట్టిన GPS సిస్టమ్ ఏదైతే యాపిల్ ఎయిర్ ట్యాగ్ మరియు ఆమె ఆ ఎయిర్ ట్యాగ్ ద్వారా ఆమెకు మొబైల్కి యాపిల్ ఫోన్కి వస్తున్నటువంటి కనెక్ట్ అయినటువంటి యాపిల్ అది కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈయనను కిడ్నాప్ చేసినప్పుడు ఆయన